పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్గా ఆంగ్ల సంవత్సరం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే అన్ని రంగాల వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ, కుటుంబ, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి వీరందరికీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేవి తెలుసుకుందాం. జనరల్గా మనము ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఉగాది నుంచి మాత్రమే చెప్తాం. ఆదాయ వ్యయాలు మన ఆంగ్ల సంవత్సరం నుంచి మనకు వర్తించవు కూడా. అయినా కూడా చాలామంది ఆదాయ వ్యయాలు కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ విషయం తెలియజేస్తున్నాను. ఈ ఆదాయ వ్యయాలు చూసుకున్న వారు ఎవరూ కూడా నిరాశ చెందవద్దు, ఆనందాన్ని పొందవద్దు. కారణం ఏమిటంటే ఆదాయ వ్యయాలు అనేటటువంటివి కేవలం ఉగాది ఏ వారం ప్రారంభమవుతుందో, ఆ రోజు ఏ వారం అవుతుందో దాన్ని బట్టి మనకు ఈ ఆదాయ వ్యయాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ మేషరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అలానే రాజపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయం పర్వాలేదు, ఆదాయం ఎక్కువగానే ఉంది, వ్యయం తక్కువగా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ ఈ 2026వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ప్రధానమైన గ్రహాల యొక్క మార్పులను కనుక పరిశీలిస్తే జనరల్గా సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా మనము గురు, శని, రాహుకేతు గ్రహాలను ఆధారంగా చేసుకొని చెప్తాము. ఇక్కడ గురుడిని కనుక తీసుకుంటే ఆల్రెడీ గురుడు మిథున రాశిలో ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశిలోనే జూన్ 1వ తేదీ వరకు గురుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. జూన్ 2వ తేదీ నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే జూన్ 2వ తేదీన గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఎప్పటి వరకు? జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 31న మరలా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత వక్రించి ఈ సంవత్సరం అంతా కూడా ఇక్కడ సింహరాశిలోనే ఉంటాడు. అంటే మళ్ళీ జనవరి 24వ తేదీన మరలా కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఇది గురుడు యొక్క స్థితి. అంటే గురుడు ఈ 2026వ సంవత్సరంలో మిథునంలోను, కర్కాటకంలోను, సింహంలోను 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. తరువాత శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి 12వ స్థానమైన వ్యయస్థానంలోనే సంచరిస్తాడు మీనరాశిలో. రాహుకేతు గ్రహాలను కనుక పరిశీలిస్తే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచరిస్తారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి తీసుకుంటే రాహువు మకర రాశిలోను, కేతు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోను సంచరిస్తారు. ఇది ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి. మరి ఈ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితులను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారు ఎలా ఉండబోతున్నారు అంటే పైకి చూడటానికి బ్రహ్మాండంగా, ధైర్యంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం తీవ్రమైనటువంటి ఆలోచనలు, కొద్దిగా అనిశ్చితి అనేటటువంటిది. అంటే కొన్ని సందర్భాలలో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకునే అవకాశం వస్తుంది. నేను సరైన దారిలోనే ఉన్నానా అనే మానసికమైనటువంటి సంఘర్షణ కూడా కలుగుతుంది. గురుడు 3వ భావంలో ఉన్నప్పుడు, అంటే 3వ స్థానం అంటే మిథున రాశిలో సంచరించేటప్పుడు స్వయం కృషి, ప్రయత్నము, కమ్యూనికేషన్, రాత, ప్రసంగము, డిజిటల్ పనులు, ట్రైనింగ్, సేల్స్, మార్కెటింగ్, సాఫ్ట్వేర్ స్కిల్స్, యూట్యూబ్, బ్లాగింగ్ మొదలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త ఆలోచనలు పుడుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ కొత్త ఆలోచనలు పుట్టినప్పటికీ వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ వెంటనే ఫలితం అనేటటువంటిది రాదు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే బేస్ బిల్డింగ్ పీరియడ్. అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకు బేస్ ఏ రకంగా అయితే మనం నిర్మిస్తామో ఆ విధంగా భవిష్యత్తుకు పునాదులు వేసేటటువంటి కాలంగా మారుతుంది అని చెప్పాలి. అలానే చదువుతున్నది అర్థమవుతున్నప్పటికీ ఫలితాలు ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో కొద్దిగా సమస్యలు కలిగే అవకాశం కూడా, అంటే ఘర్షణ కలిగే అవకాశం ఉంటుంది. అసలు మేషరాశి వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే నా విలువను గుర్తించడం లేదు అన్న భావన ఎక్కువగా పెరుగుతుంది. పని భారం కూడా పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులను కనుక పరిశీలించినట్లయితే మార్కెట్ ఉందని తెలిసినా సరే క్యాష్ ఫ్లో అనేటటువంటిది కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
క్యాష్ ఫ్లో అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారి ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి, కానీ దిగుబడి మాత్రము ఆశించినటువంటి స్థాయిలో ఉండదు. అలానే శని 12వ స్థానంలో ఆల్రెడీ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్నది. శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వీరికి విదేశీ ఆలోచనలు, ట్రాన్స్ఫర్స్, హాస్పిటల్ ఖర్చులు, నిద్రలేమి, ఇలా ఒంటరితనం ఇట్లాంటివన్నీ కూడా అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ఇక కేతువు 5వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ప్రేమ, పిల్లలు, చదువు విషయంలో కొంచెం నిర్లిప్తత, ఆసక్తి కొద్దిగా తగ్గటం అనేది కనిపిస్తుంది. అయితే రాహు 11వ స్థానంలో సంచరించేటటువంటి కాలంలో అనుకోనటువంటి పరిచయాలు, పెద్ద వ్యక్తుల యొక్క సహకారము, ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా అవకాశాలు అనేటటువంటి విత్తనాలు పడుతూ ఉంటాయి. ఇవి సంవత్సరం మధ్య కల్లా మహావృక్షాలు అయిపోయి వాటి ఫలితాలు అందించేటటువంటి విధంగా ఉంటాయి. ఇక జూన్ 1వ తేదీ నుంచి కనుక తీసుకుంటే గురుడు రాశి మార్పు జరుగుతుంది అని చెప్పుకున్నాం. అంటే జూన్ 1వ తేదీ నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మేషరాశికి 4వ స్థానం ఉచ్చస్థితి కాబట్టి మేషరాశి వారి జీవితంలో ఈ దశాబ్దంలో ఒక్కసారిగా వచ్చేటటువంటి ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అంటే కొత్త మార్పులకు, అంటే పాజిటివ్ చేంజెస్కి ఇది ఆరంభంగా మారుతుంది. ఇది కేవలం శుభకాలం మాత్రమే కాదు, ఇంటి విషయాలు కానీ, ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ, వాహనం కానీ, కుటుంబ పరంగా కానీ, గౌరవంతో కానీ, మానసికమైన శాంతి అన్నీ కూడా ఒకేసారి క్రమంలోకి రావటం మొదలవుతూ ఉంటుంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు యమునా నది పుష్కరాలు కూడా ఉండటం వల్ల ఈ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఇల్లు కొనటం కానీ, అమ్మటం కానీ, భూమి, పెట్టుబడులు, విద్య, అడ్మిషన్స్, ఉద్యోగ మార్పులు, వ్యాపార విస్తరణ, ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి విధంగా మీకు అడుగులు ముందుకు పడతాయి. విద్యార్థులకు ఈ దశలో సీట్ రావటం అనేటటువంటిది ఖాయంగా మారుతూ ఉంటుంది. విదేశీ విద్య కానీ, హైయర్ స్టడీస్ కానీ, రీసెర్చ్ కానీ, పిహెచ్డి కానీ, టెక్నికల్ కోర్సెస్ కానీ అనుకూలంగా మారుతుంటాయని చెప్పాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కనుక తీసుకుంటే మీకు ఇష్టమైన ప్రదేశానికి ప్రమోషన్స్ రావటం కానీ, ఇష్టమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ రావటం కానీ జరుగుతూ ఉంటుంది. అలానే సాఫ్ట్వేర్, ఐటీ, డేటా, డిజిటల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మేషరాశి వారికి ఇంటి నుంచే పనిచేసే స్థిరమైన ప్యాకేజీ తోటి కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలిగే అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ, లాజిస్టిక్స్, హోమ్ బేస్డ్ బిజినెస్ ఇవన్నీ కూడా అద్భుతంగా నడుస్తాయి అని చెప్పాలి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ కాలంలో భూమి చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. పెట్టుబడి తిరిగి వస్తుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే శుభకార్యాలు, పెళ్లి నిర్ణయాలు, పిల్లల విషయంలో ఆనందమైన వార్తలు. ముఖ్యంగా ఈ దశలో మేషరాశి వారు ఇంతకాలం కష్టపడ్డాను, ఇప్పుడు దేవుడు నన్ను చూసుకుంటున్నాడు, దేవుడు నన్ను కరుణించాడు అనేటటువంటి భావనతో చక్కగా మేషరాశి వారి జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. తర్వాత 3వ పాయింట్ కనుక తీసుకుంటే ఇక అక్టోబర్ 31వ తేదీన ఎప్పుడైతే గురుడు సింహరాశిలోకి ప్రవేశించి వక్రగతి పొందడం ప్రారంభిస్తాడో అప్పటి నుంచి మేషరాశి వారికి ఇది ఒక హెచ్చరిక కాలంగా మారుతుంది. ఇది శుభం పూర్తిగా ఆగిపోతుంది అని చెప్పడం కాదు, కానీ కొంచెం ఆశలు ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది, లేదా అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. గురుడు ప్రధానంగా 5వ భావంలో వక్రంలో సంచరించేటప్పుడు స్టాక్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్ కానీ, లాటరీ కానీ, క్రిప్టో కానీ, రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో వీరికి ఎక్కువగా నష్టాలు వచ్చే సూచనలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. పిల్లల చదువు, ఆరోగ్యము విషయంలో అనవసరమైన ఆందోళన పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఉద్యోగస్తులకు ఇంకా మంచి అవకాశం వస్తుందేమో అనేటటువంటి ఆలోచన కూడా ఈ దశలో ఉద్యోగ మార్పు చేయటం అనేటటువంటిది కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇంతకంటే మంచి ఉద్యోగానికి వెళ్దామని ఉద్యోగ మార్పులు చేయాలనుకునేవారు ఉద్యోగ మార్పు చేయటం కూడా మంచిది కాదు. వ్యాపారస్తులు విస్తరణ ఆపి ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం పైనే దృష్టి పెట్టాలి తప్ప కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మానసికంగా కొద్దిగా అసహనం పెరుగుతుంది, నిద్రలేమి, కోపము పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ దశలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి పునఃసమీక్షలు జరిగే అవకాశం కలుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయాణాన్ని కనుక వెనక్కు తిరిగి చూసుకుంటే మరలా గతంలో జరిగినటువంటి తప్పులు మరలా జరగకుండా సరిదిద్దుకునేటటువంటి కాలంగా మారుతుంది. ఇక డిసెంబర్ 5వ తేదీ నుంచి
రాహు మకర రాశిలోకి, అలానే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు కుంభరాశిలో ఉంటాడు. 5వ తేదీ నుంచి మకర రాశిలోకి, ఆ తర్వాత కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన మేషరాశి వారికి కెరియర్ మీద ఫోకస్ పూర్తిగా మారబోతున్న సంకేతం కలుగుతుంది. ఈ మార్పు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఇక నా జీవిత లక్ష్యం ఇదే అనేటటువంటి ఒక స్పష్టతను ఇస్తుంది. అంటే మనం డిసెంబర్ వరకే చెప్పుకుంటున్నాం. డిసెంబర్ 5నే రాహుకేతు గ్రహాల యొక్క మార్పు జరుగుతున్నది. అయితే దాని గురించి ఇంకా ఇది చెప్పాలంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం, అహంకారాన్ని వదిలి ఓర్పు పెంచుకోవటం, లోపల బలంగా ఉండటం, అంటే ఆత్మస్థైర్యంతో ఉండటం, విజయాన్ని సాధించడం అనేటటువంటివి ప్రధానమైనటువంటి సూచనలుగా చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మేషరాశి వారికి కష్టము, స్థిరత్వము, గౌరవము ఈ మూడు కలుపుకొని భవిష్యత్ దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ఈ 4 దశల యొక్క జీవన ప్రమాణం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప ఫలితాలని మేషరాశి వారికి ఇవ్వబోతుంది. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి, అంటే క్లుప్తంగా చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు. మనము ఒక 10 రోజులకు చెప్పేటటువంటి ఫలితాలే సుమారుగా 8 నిమిషాలు చెప్తాం. అంతకంటే ఎక్కువసేపు కనుక చెప్పినా కూడా జనాలకు, వినే వాళ్ళకి కొంచెం అది బోరింగ్గా ఉంటుంది. కానీ ఉన్నటువంటి వాస్తవాలు, నారాయణ శాస్త్రి చెప్పే ప్రతి మాట కూడా వాస్తవ రూపంలోనే ఉంటుంది. ఇక్కడ అంటే తాత్కాలికంగా ఆనంద పెట్టాలనో, తాత్కాలికంగా బాధ పెట్టాలనో ఇక్కడ ఎలాంటి విషయాలు జరగవు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేటటువంటిది నారాయణ శాస్త్రి యొక్క ప్రత్యేకత అని చెప్పాలి. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.